ఇక్కడ చేసిన అన్ని శాఖల అధికారులకి అందరికీ కూడా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ప్రత్యేకంగా కోవూరు కాన్స్టిట్యున్సీ అంటేనే డెల్టా ఏరియా. ఈరోజు గత ఐఏబీ సమావేశం మన దగ్గర ఉన్న నీటి లభ్యత ఎంత, తాగునీరు మరియు ఇతర అవసరాల కోసం ఎన్ని ఎకరాలకి సాగునీరు వచ్చే విధంగా అనే దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. కోవూరు నియోజకవర్గ పరిధిలో పూర్తిగా ఆయుపట్ట 2వ పంటలో నీరు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు అధికారులు నీటి సంఘాల అధ్యక్షులతో మాట్లాడిన మీదట గతంలో 2వ పంటకు ఈస్టర్న్ ఛానల్ నుంచి 13వ మైలు వరకు మాత్రమే నీళ్ళు ఇచ్చేవాళ్ళం. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి వరకు ఆయుపట్ట రామతీర్థం వరకు కూడా మనం నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఎల్లినో సూచన ప్రభావంతో ఎండలు ఎక్కువగా ఉండటం వలన కాలువ చివరకు ఇసుక నీళ్ళలు అయినప్పటికీ కూడా మన కలెక్టర్ గారు, మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, అలాగే అధికారులు అందరి చొరవతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందడం నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ఈరోజు నెల్లూరు జిల్లాలో అక్టోబర్లో, నవంబర్లో మనకి అధిక వర్షపాతం ఉంటుందని మనకు అందరికీ తెలుసు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని తెలిసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో మనం మే మొదటి వారంలో పంటకు నీరు అవసరం వల్ల సెప్టెంబర్ చివరి కల్లా మనకి పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈసారి రైతుల కోసం కోతల సమయాల్లో వర్షాల నుండి తప్పించుకుంటారని మనకు తెలుసు. అదేవిధంగా మాకు 1,00,000 ఎకరాల సాగుబడికి గాను సెప్టెంబర్ 15 వరకు ఉచ్చి, మేలో ఉచ్చిలో అలాగే కోవూరు ఈ 2 మండలాలకి నీరు అవసరం. అలాగే దాని తర్వాత సెప్టెంబర్ 30 వరకు చివరి ఆయకట్టు వరకు విడవలూరు, కడవలూరు మండలాల్లో అవసరం ఉందని చెప్పి కూడా మేము ఆల్రెడీ తెలియజేయడమైంది. అట్లాగే ఈరోజు కనిగిరి రిజర్వాయర్లో మనకి 13 టీఎంసీ నీళ్లు మనం 9.5 మాత్రమే వాడుకొని మిగతా పొదుపు చేయడం కూడా జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఈ సమయంలో మన ఏదైతే మనం నీళ్ళు పొదుపు చేసుకోవాలి ఎన్నో సమయం వచ్చింది కాబట్టి 13.5 మాకున్నా కూడా వాడుకోవాల్సిన అవసరం. మేము పొదుపు చేస్తూ 9.5 వరకే ఇప్పటి వరకు వాడాము. కానీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు మనం ఆల్రెడీ ఇచ్చుకోవడం కూడా జరిగింది. కాబట్టి పంటలన్నీ సురక్షంగా ఉన్నాయి. ఈసారి రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకోవడానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ గండి ఒక ఎత్తైతే మనం ప్రతిసారి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మంత్రివర్యుల దగ్గర, జిల్లా కలెక్టర్ గారి దగ్గర, అధికారుల దగ్గర నేను లష్కర్ల సమస్య మాట్లాడుతూనే ఉన్నాను. ఎండనక వాననక వాళ్ళు ఇప్పుడు ఈ ఎలినో అయితే కానీ వర్షాలైతేనేమి, వర్షం లేకపోతేనేమి లష్కర్లు తీసుకుంటున్న బాధ్యత అంతా ఇంత కాదు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందాలంటే లష్కర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనకి అందరికీ తెలిసిన విషయమే. అధికారులు అలాగే మంత్రివర్యులు, కలెక్టర్ గారు చొరవ చూపి వాళ్ళ బకాయిలు తీర్చాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను.